హాయ్ అండి. నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న రవ్వతో కిచిడి. చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మగా కడుపు నిండా తినేయచ్చు. ఇలా ఒక్కసారి చేసుకునేది ఉంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. అంత బాగుంటుంది. మనం ఒక కప్పుతోటి ఆపరంతే అంత బాగుంటుంది. కడుపుస్తాం చల్లగా కమ్మగా కడుపు నిండా తినేయచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఒక కప్పు రవ్వ తీసుకోవాలి. నేను ఇక్కడ మొక్కజొన్న రవ్వతో చేస్తున్నా. మీరు జొన్న రవ్వతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పులు నేను ఒక 4 తీర్ల పప్పులని ఒక కప్పు మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా, ఒక కప్పు పప్పులు తీసుకోవాలి. నేను ఇక్కడ శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మైసూర్ పప్పు అన్నీ కలిసి ఒక కప్పు తీసుకున్నా. ఇప్పుడు పప్పులన్నీ మనం అందులోనే రవ్వలు వేసుకోవాలి. వేసుకొని మనం దాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మనం మళ్ళీ తిరిగి వాటర్ వేసి ఒక అరగంట ఉంచుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసి అయితే ఫస్ట్ అంతా మనం పప్పులని రవ్వని కడుక్కోవాలి. అట్లా చూడండి, డస్ట్ ఉంటుంది కదా, చెత్తది. దాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటర్ వేసి మనం దానికి మూత పెట్టేసి ఒక అరగంట అవిటికి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు అరగంట తర్వాత మనం ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో అయితేనే మనకు మంచిగా ఉడుకుతుంది. మనం ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పులు వాటర్ వేసి మనం వాటర్ అన్నీ అట్లా మరగాలి. అప్పుడు మనం నానబెట్టుకున్న పప్పులను రవ్వని వేసుకోవాలి. వాటర్ మరుగుతుండగానే వేసుకోండి. ఇప్పుడు రవ్వ అంతా మనం దాంట్లోకి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి, అట్లంతా ఒకసారి కలుపుకొని దాంట్లో మనం ఇప్పుడు కొంచెం మిరియాలు, ఒక 10-15 దాకా మిరియాలు, అట్లనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, తగినంత మన టేస్ట్కు తగినంత సాల్ట్ 1/2 స్పూన్ వేసుకున్నా. అట్లనే ఒక 1/2 స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. వేసుకొని అంత ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం దాన్ని చూడండి, ఒక పొంగు వచ్చేదాకా మనం క్యాప్ అన్నది పెట్టద్దు. అట్లా కొంచెం పొంగొస్తుందనగా మనం క్యాప్ పెట్టేసి చూడండి, మనకు అట్లా ఒకసారి ఒక్క నిమిషం సేపు ఉడకాలి. ఒక పొంగు వచ్చేదాకా ఉడికినాక ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని మనం క్యాప్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా మనం దాన్ని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ కంపల్సరీ రానియండి. ఇప్పుడు మనం 3 విజిల్స్ వచ్చినాక చూడండి, మనకంతా ఉడుకుతుంది. పప్పులు కానీ రవ్వ కానీ చక్కగా ఉడుకుతుంది. చూడండి, ఒకసారి అంతా దాన్ని కలుపుకోవాలి. మనకు కిచిడి రెడీ. అంటే దాన్ని అంతా అట్లా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం దాంట్లోకి కొన్ని వేడి వాటర్, చిక్కగా ఉంది కదా మనకు, అది మీకు ఎంత గ్రేవీ తోటి కావాలన్నది వాటర్ అన్నది చూసేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ దాకా అయితే వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనకు చిక్కగా ఉంది కదా, కొంచెం మనకు గ్రేవీ లెక్క చేసుకోవాలి. బాగా టైట్ ఉండకుండా కొంచెం లూజ్ చేసుకుంటే తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అంత ఒకసారి కలుపుకున్నాక దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం నెయ్యిను ఆయిల్ కలిసి ఒక 1/2 కప్పు తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని మనకు అది కొంచెం వేడైనాక దాంట్లో మనం కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, అంటే ఒక 1/2 స్పూన్ తీసుకోండి. వేసుకున్నాక అట్లనే కొన్ని జీడిపప్పులు తీసుకోవాలి. ఒక 1/2 కప్పు దాకా, స్పూన్ పరంగా అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు అనుకోండి. అట్లనే కొన్ని అల్లం ముక్కలు చిన్న కట్ చేసి వేసుకున్న మంచిదే, తురుము వేసుకున్న మంచిదే. అట్లనే కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకొని పోపు అంత వేగినాక ఇప్పుడు మనం అందులో ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి మధ్యలకు. అట్లనే ఒక 2-3 బీన్స్ని చిన్న కట్ చేసి వేసుకున్న.
బీన్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు అంతా కలుపుకున్నాక అట్లనే ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. అంటే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. అట్లనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని పోపంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకోండి, ఒక స్పూన్ దాకా. ఒక 10 గల మిరియాలు దంచుకుంటే ఒక స్పూన్ అవుతుంది. ఇప్పుడు అట్లనే కొంచెం ఒక పావు స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి. ఇంగువతోటి మంచి ఫ్లేవర్ ఉంటుంది, తింటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం ఈ పోపు అంతా మనం తయారు చేసుకున్న కిచిడిలో వేసుకోవాలి. చూడండి, అంత వేసుకున్నాక మనం ఒకసారి అంతా కలుపుకోవాలి. మనకు కమ్మనైన కిచిడి రెడీ అండి. సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. కమ్మగా కడుపు నిండా తినేయచ్చు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర చిన్నగా తరిగి వేసుకోండి. వేసుకొని అంత ఒక్కసారి కలుపుకొని మనం సర్వింగ్ చేసుకునుడే. అంత బాగుంటుంది. సాల్ట్ ఇట్లా తగ్గింది ఉంటే చూసి వేసుకోండి. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది. నేను ఇంకొక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ వేసుకొని అంత ఒక్కసారి కలుపుకుంటే సరిపోయింది. చూడండి, మనకు కిచిడి అన్నది రెడీ అయింది. ఇంట్లో వాళ్ళకు ఇలా చేసి సర్వింగ్ చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మనం ఉదయాన్నే టిఫిన్ లెక్కైనా తినచ్చు, నైట్ డిన్నర్లోకైనా, మధ్యాహ్నం అయినా ఎప్పుడు కావాలితే అప్పుడు దీన్ని తినేయచ్చు. ఎప్పుడు తిన్నా టేస్టీగా కడుపు నిండా తినేయచ్చు. ఇలా ఒకసారి చేసుకోండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి.